అన్నయ్య అడుగుతున్నాడండి అవి అదికండి. నేను మీ గౌతమ్, నా ఛానల్కి స్వాగతం. మనం ఉన్నాం అస్సాం రాష్ట్రం యొక్క ఒక పెద్ద నగరమైన గువాహతిలో అండి. సో ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అస్సాం స్టేట్ యొక్క పెద్ద జూ పార్క్ అనమాట. మిస్ అవ్వకుండా చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఒక టికెట్ అయితే తీసుకున్నా, నాకు వచ్చేసి 33 రూపాయలు అయితే పడిందండి. ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, అక్కడైతే చెకింగ్ అయితే చేస్తారు. సో లోపలికి రాగానే మీకు ఎలా ఉంటుందని చూపిస్తా చూడండి. అయితే టికెట్ చెకింగ్ చేస్తారండి. ఇక్కడ నుండి లోపలికి రాగానే మీరు చూస్తున్నారుగా, ఇట్లా 3 రూట్స్ అయితే ఉంటాయి. అక్కడ మీరు చూస్తున్నారా బోర్డు ఉంది, అదిగోండి. ఇంకా ఆ బోర్డు చూసుకుంటూ మనం వెళ్ళిపోవటమే. చాలా పెద్దదంటే అండి ఈ జూ పార్క్ అస్సాం స్టేట్లోనే. సో అలాంటి జూ పార్క్ని ఈరోజు అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. నేనైతే ఇటు వెళ్తున్నా. ఇటు వచ్చేసి జిరాఫీస్ ఉంటాయి అంట, చూద్దాం ఒకసారి ఎలా ఉంటాయో అవి. చాలా వరకు జూ పార్క్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. చూడండి మొత్తం. మరి ఇంకా ఇవన్నీ ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ, ఇదిగోండి జిరాఫీస్. దగ్గరికి వెళ్ళి చూద్దాం. మనమైతే జిరాఫీస్ దగ్గరకు వచ్చాం చూడండి. ఇదిగోండి. మళ్ళీ యాస్టీస్గా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మీరు చూడండి హార్న్బిల్, లయన్, టైగర్ ఇటు సైడ్ అంట. సో ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం. ఇంకా ఇక్కడ జూ పార్క్ గురించి మొత్తం మ్యాప్ అనమాట, ఇంకేమేమి ఉంటాయి అనేది ఇదిగోండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఫేస్డ్ స్పైడర్ మంకీ అంట. ఇదిగోండి కొండ ముచ్చుల్లాగే ఉన్నాయి. ఇదిగోండి డియరా. ఇక్కడ ఏంటో ఉన్నాయి, మరి వీటినేమంటారు? డియరేనా అండి? కొమ్ములు ఉన్నాయి పెద్దగా. క్లియర్గా చూడండి ఒకసారి. కూడా ఏమేమి లేదు, కొన్ని కొన్నిటికి బయట. నాకేమో అర్థం కావట్లే. మనం ఏమి జూ పార్క్కి ఎప్పుడు వెళ్ళిన వాళ్ళం కాదు. అంటే తిరుపతి జూ పార్క్ అయితే ఒకటి వెళ్ళాను నేను, కానీ పెద్దగానే ఉందండి. 30 రూపాయలు టికెట్ కూడా, 33 రూపాయలు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఇక్కడ చూడండి, ఇదిగోండి రైనోసరస్ హార్న్బిల్ అంట. లోపల ఉన్నాయి, మరి మీకు కనిపిస్తుందా? అదిగోండి చూడండి, తిరగట్లైట్ తిరిగింది చూడండి. ఇంకా అలా ఉంది. ఇది వచ్చేసి అదే రైనోసరస్ హార్న్బిల్ అండి. పక్కనే ఓ మై గాడ్, ఇదిగోండి దగ్గరకు వచ్చింది. ఇక్కడ వచ్చి బుషీ, ఇది చూడండి బుషీ క్రెస్టెడ్ హార్న్బిల్ అంట. అమ్మో ఈ దగ్గరగానే ఉన్నాయండి. ఇదిగోండి ఆ పైన ఇంకోటి ఉంది, ఈ విధంగా ఉందన్నమాట. దాని ముక్కు చూడండి ఎంత పొడుగు ఉందో. అమ్మో. నెక్స్ట్ ఈజిప్టియన్ వల్చర్ అంట. అది కొన్ని కనపడిందా? ఇది భలే హుషారు ఉందండి బాబు. ఇక్కడ ఇది మిస్ అయ్యాం ఇందాక మనం. చూడండి ఇవి ఇంకో కలర్లో ఉన్నాయి, బ్లాక్ కలర్లో. అదే కాక్ టీఎల్ అంట. ఇదేంటో చిలకల్లాగా ఉన్నాయి. బడ్గేరి గారు అంట. ఇవి కూడా అయ్యాయి. రోజీ ఫేస్డ్ లవ్ బాట్స్. రకరకాల బాట్స్ ఉన్నాయండి, చూస్తున్నారు కదా. అక్కడైతే చాలానే ఉన్నాయి. వీటిని చూడండి, రెడ్ అండ్ బ్లూ లారీ అంట. భలే ఉన్నాయి ఇవి. అరే కనపడట్లేదా మీకు? ఒక్క నిమిషం. ఇప్పుడు కనపడుతున్నాయి చూడండి, రెడ్ అండ్ బ్లూ కలర్లో భలే ఉన్నాయండి ఈ బాట్స్ అయితే. ఇవేంటో హిమాలయన్ పర్క్యూపైన్ అంట.
ఆ పైన చూడండి. అలాగే ఇటు పక్క కూడా ఇది వచ్చేసి ఓరియంటల్ పైడ్ హార్న్బిల్ అంట. పైడో పియడో ఏదో. ఇది సిల్వర్ పీజెంట్ అంట. ఇదిగోండి తిరగట్లేదేంటి ఇటు తిరగమ్మా ఒకసారి. ఇది తిరగట్లేదు కానీ ఆ పక్కన ఇంకోటి ఉంది చూడండి. అటుపక్క ఏ ఉన్నాయి. గ్రీన్ ఇగువానా ఏంటి చూసర వల్ల ఇవ్వండి. ఈ పూసర వల్ల రంగును మార్చేసిద్దండి. 10 నుండి 15 సంవత్సరాలు బతికిద్దండి ఇది. ఇదేందో సీరో అంట. ఏడున్నారో అక్కడ కనిపించట్లేదే. మనకి సీరో అయితే కనిపించలేదండి. పైకి వచ్చేసా. మనకు మెయిన్ సింహం, అడవికి రాజు ఎవరు? సింహం గారు కావాలి మనకు. సింహం గారు, పులి ఇవి కావాలి మనకి ముఖ్యంగా. ఇక్కడ ఏదో ఉందండి, ఇదిగోండి. ఇదేనా సీరో? మరేందో ఇది. అరే ఉరి ఉరి అక్కడ కూడా ఇంకోటి ఉంది. ఇక్కడ డియర్లు అండి, అదిగోండి ఫ్రీగా ఉన్నాయి భలేగా. ఏ అడ్డు కట్టలేదు. ఇదిగోండి అంతే. ఇది రోడ్డు, కంచి కూడా ఏం లేదు. నాకు బాగా నచ్చింది ఇది. ఇక్కడ ఏదో ఉందండి, అటు ఇటు తిరుగుతుంది. పాపం బాత్రూమ్ వస్తుంది అనుకుంటా. అరే ఆగట్లే ఒక చోట ఇది బాబు. అరే రే 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 పేరేందో తెలియదు మరి. ఇది ఇవి జంగిల్ క్యాట్ అంట, అడవి పిల్లులు. అది ఇగ్గోండి. కనపడిందా? అడవి పిల్లులు ఈ విధంగా ఉంటాయా? ఓ పులిలాగే ఉందిగా. ఇదేం పిల్లి? చాలా పెద్దదండి బాబు. ఇది ఈజీగా 3-4 గంటలు పట్టేసి తిరగాలంటే. నాకు ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. 4ంటికి క్లోజ్. లాస్ట్ టైం 4:30 అండి. ఇంకా ఇవ్వండి. బ్లాక్ బియరు లయన్ అంట. వెళ్ళిపోదాం. మనం దానికోసమే వెయిటింగ్. మీరు కూడా దానికోసమే కదా. ఇది ఎప్పుడు చూపెడతాడ్రా బాబు లయన్ అని. చాలా రకాల జంతువులే ఉన్నాయి. పెట్టలు చూసారు ఎన్ని ఉన్నాయో. పెట్టలు పట్టే వాళ్ళకి కూడా తెలియదు అన్ని రకాలు ఉంటాయని. నాకైతే అసలు తెలియదు అనుకోండి. నిజంగా ఇందులో తిరుగుతుంటే నాకేదో అడవిలో తిరిగినట్టే ఉందండి. అనుభవం కూడా అలానే ఉంది. చూడండి ఏందో ఉన్నాయి ఇక్కడ. వాడి పేర్లు ఏమో లేవు. అరే ఇటే చూస్తున్నాడు అన్నయ్య. మీకు తెలిస్తే చెప్పండి. ఇక్కడ పికాక్ ఉంది చూడండి. అరే మొత్తం అది ఇప్పుకొని నిలబడి చూడండి, భలే ఉంది. నా కెమెరా అదిగోండి. నా కెమెరా బాగుంటే సూపర్ ఉంది అసలు. ఇక్కడ కేప్స్ కూడా ఉన్నాయి, ఏదైనా స్నాక్స్ వాటికి. కానీ రేట్లు వాసిపోతాయి అంట. హిమాలయన్ బ్లాక్ బియర్ అంటండి. కామన్ లిపాడ్ పైకి అనుకుంటా. వెళ్ళిపోదాం. ఇదిగోండి లిపాడ్ పడుకొని ఉంది. ఇందులో లోపల తిరుగుతుంది చూడండి ఒకటి నల్లగా. బ్లాక్ ప్యాంథర్. అవన్నీ బయటకు వస్తే బాగుండు. లోపల ఉన్నాయండి. ఇక్కడే టైగర్ కూడా ఉంది, కానీ అది లోపల పడుకుందండి. ఇదన్నా బయటికి కనబడుతుంది, కానీ అవన్నీ లోపల పడుకున్నాయి. చూడండి కష్టపడి చేస్తున్నానండి. చూడండి ఒకసారి. ఎందుకంటే క్లియర్గా అవదమ్మా మన కెమెరాతో. డిసప్పాయింట్ అయ్యానండి. మీకు టైగర్ బాగా చూపించలేకపోయా. అవన్నీ పడుకున్నాయి. ఒకవేళ జూమ్ చేసి బాగా చూపెడతామన్నా నా ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ ఇది. సారీ. ఇంకా మంచిగా చూపెడతాం. నెక్స్ట్ ఏమన్నా బాగా దొరికితే చూపెడతా. ఇక్కడ ఓ మై గాడ్ ఇదిగోండి ఎలుకబండి బియర్. అన్న ఇట్రా అన్నయ్య ఒకసారి. అరే మిస్ అయిపోయాడే. ఎక్కడో మిస్ అయిపోయాడండి, కనిపించట్లా. ఇక వాన పడితే అవి పడుకోవడానికి. ఇంకా లీపాడ్ క్యాట్ అంట. ఆ పైన పడుకుందండి. మీకు బహుశా కనిపిస్తుందో లేదో. బాగా తినేసి పడుకున్నట్టుంది.
ఇక్కడ లయన్ ఉంది చూడండి, వా దొరికింది ఇన్నాళ్ళు. చూద్దాం, ఇదన్నా మంచిగా ఇవ్వండి, మంచిగా దర్శనం ఇస్తే బాగుండు. ఏషియాటిక్ లయన్ అంట. వా ఇదిగోండి లయన్, ఇది తిరిగితే బాగుండు. అన్నా బిగ్ ఫ్యాన్ అన్న, చూడన్నా ఒకసారి. డిప్రెషన్ లో ఉన్నాడంటే నేను అన్నాయ్, చూడట్లేదండి. అదిగోండి కొంచెం అన్నయ్య ఫీల్ అయినట్టున్నాడు, ఏదో పాపం చెప్పుకోలేని బాధ. అన్నయ్య అడుగుతున్నాడండి, ఓయ్ అదిగోండి. పాప మలిసిపోయాడు ఇంకా అరిచేసి. దెబ్బకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ సౌండ్ వినగానే పరిగెత్తుకుంటూ వచ్చారండి. చూడండి ఎంతమంది జనాలు వచ్చారు. టైగర్ జోన్ లోకి వచ్చేసాం. టైగర్ని చూడండి, ఇంకేం కనబడింది మీకు? ఎక్కడో చివరా గడ్డిలో పడుకున్నాడు. ఏంటండి అసలైనవన్నీ అలా మూలన దాక్కున్నాయి, వస్తే బాగుంది అనుకుంటే. మీకు ఎలా చూపెట్టాలి నేను? ఇదిగోండి వైట్ డియర్, భలే ఉన్నాయి తెల్ల తెల్లగా. ఇక్కడ బోల్డ్ అన్ని డియర్లు ఉన్నాయి చూడండి, జింకలు. ఇటు పక్క వైట్ డియర్లు. టైగర్ ఇంకంతకంటే దొరకలా. చూసారుగా మీరైతే. నెక్స్ట్ ఇక్కడ నీలుగాయ అంట, ఏం గాయో మరి. ఇదిగోండి ఇదే నీలుగాయ, చూడండి దగ్గరని. స్పాటెడ్ డీర్ అంట, అంటే మచ్చలు ఉంటాయి కదా. ఇక్కడ ఇది కూడా ఉందండి, రైనోసిరస్ కూడా ఉంది. చూద్దాం మరి ఎక్కడ ఉంటుందో. ఇదిగోండి డీర్లు. రైనోసిరస్ అండి, ఇక్కడే ఉంది అది కూడా. వా అదిగోండి, మా ఫస్ట్ టైం నేను చూడటం. సరే ఎంత పెద్దగా ఉన్నాయి, రెండు ఒకే దగ్గర ఉన్నాయి. అంటే వాటి దింకలు ఏం చేయవయి. ఎంత పెద్దగా ఉంది అసలు. రైనోసిరస్ ని చూసారు కదండి, ఫస్ట్ టైం నేను చూసా. పొల్లి పెద్దగా ఉంది అది. అమ్మా, ఇది వచ్చేసి ఈమో అండి, పెద్దగా ఉంది. బ్రౌ యాంట్లీరేట్ డీర్ అంట. యాంట్లీరేట్ ఏం పేర్లు రా బాబు. ఇదిగోండి ఇవన్నీ డీర్లే. చూడండి ఎన్ని ఉన్నాయి. అదిగోండి ఇటుపక్క ఈడైతే పెద్దవి కొమ్ములు. అదిగోండి ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి చూసారుగా. గోల్డెన్ జాకెల్ అంట. ఇక్కడ 5 గోల్డ్ ఇక్కడ ఉన్నాయి. అదే చూడండి. హాయ్ అన్నాయి, భలే చూస్తున్నాయి. కుక్క పిల్లలు ఉన్నట్టు ఉన్నాయండి, బాగున్నాయి. హాయ్ అసలు భలే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ క్రోకడైల్. ఇక్కడ స్నేక్స్ అండి, కామన్ స్నేక్స్ ఆఫ్ అస్సాం అంట. నాన్ వెనమస్ ఉన్నాయి, మైల్డ్లీ వెనమస్, హైలీ వెనమస్. అంటే విషం ఉన్నాయి, తక్కువ విషం, ఎక్కువ విషం. చూద్దాం. ఇదేంటి? బర్మీస్ పైథాన్ అంట అండి. గ్రీన్ క్యాట్ స్నేక్ అంట. ఇక మొదలు పెడదామా చూద్దాం. పై నుంచి చూడండి,
ఆ వెలుతురు పడి కనిపిస్తుంది. ఇప్పుడు కనపడుతుంది చూడండి, ఆ లైట్ పైన వచ్చేసి ఇందులో పడుతుంది. ఇదేం పాము? అన్న ఇక్కడే ఉన్నాడు. అదిగోండి, రెడ్ శాండ్ గోవా అంట. లేదు ఇక్కడ లేదు. ఇండియన్ ర్యాట్ స్నేక్, అదిగోండి. కనబడిందా ఇంకా? ఇది మోనోక్లిడ్ కోబ్రా అంట. ఇదిగోండి ఇక్కడే ఉంది. అయ్యా అయ్యా, మామూలు బస్సు పెట్ట మనోకుడు పౌడర్. ఇంకోటి ఇది కూడా పడుకోండి శుభ్రంగా. అది ఇంకా ఇది వచ్చి బర్మీస్ పైథాన్. వామ్మో ఎంత ఉంది ఇది. అదిగోండి ఒకటి ఉంది. గ్లాస్ అంతా మడ్డి మడ్డి ఉండటంతో క్లియారిటీ లేదండి. మన కెమెరానే అంతే, గ్లాస్ కూడా అంతే. చాలా పెద్దగా ఉంది. ఎంతలా ఉందో చూడండి. ఇదేంటో మరి పేరేం లేదు. బ్రసెల్స్ వైపర్ అంట. అక్కడ ఇంకోటి ఉంది, పడుకోండి. ఇదిగోండి బ్లాక్ ప్యాంథర్లు. అయ్యా, ఇందాక మిస్ అయ్యి చూసేయండి. అసలు మామూలుగా లేదు. నాన్న ఒకసారి రాన్న, మామూలు కాయలు చెప్పానా? బ్లాక్ ప్యాంథర్ తిరగండి. అదేం చూసిందో. అక్కడ ఇదిగో ఈ డీర్ని చూసి అది అలా చేస్తుంది అనమాట. ఇందులో ఏందో కనిపెట్టండి చూద్దాం. హిప్పోపోటామస్. అది ఇగ్గండి లోపల ఉంది, బయటకు వస్తే బాగుంది. ఇక అంత మించి బయటికి రావాయి, చూపిద్దామంటే. ఇదిగోండి హిప్పోపోటామస్. వా ఎంత ఉందో చూడండి. వామ్మ, యాక్చువల్లీ మీకు దీన్ని చూపించడానికి ఇప్పటికి నేను ½ గంట నుంచి ఇక్కడే నిల్చొని ఉన్నా. మొత్తానికి ఎలాగలా దొరికింది చూడండి. ఇంకా ఇదిగోండి ఇంకోటి కూడా బయటకు వస్తుంది. వా,
ఇవ్వండి అరే బంటి फोटो खिंचवानी रस्ती ఎహలేరా బంటి ఇంకా నిదరేంటి లేగట్లే ఒరంగుటాన్ అంట. ఇదిగోండి అరే సో ఇంకా చూశారు కదండి అస్సాం స్టేట్ జూ పార్క్ని అయితే ఇంక ఈ విధంగా ఉందన్నమాట. నేనైతే మీకు మ్యాక్సిమం మొత్తం చూపించేసా, అంటే మ్యాక్సిమం చూపించేసండి. ఇప్పుడు ఒక 100%లో ఒక 80-90% చూపించేసా. మిగతా ఎందుకు చూపించలేదంటే అక్కడ అవి లేవు, అండ్ రెండోది కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, సో దానివల్ల అలో లేదు. ఉన్నాయి వరకు అయితే మీకు మొత్తం చూపించా. సో ఇంకా మీరే చెప్పాలి ఎలా అనిపించింది అనేది. మనం బయటకు వచ్చినా ఇదిగోండి, నేనైతే ఇందులోంచి ఎంట్రీ మనం బయటకు వచ్చేసాం. అయినా సరే ఈ చూడండి జింకలు భలే తిరుగుతున్నాయి ఫ్రీగా. సో నేను ఇంక ఇప్పుడే బయటికి అయితే వచ్చేసానండి పూర్తిగా. మీరు చూస్తున్నారు కదా వెనక గేట్ ఉంది కదా, అదే ఎంట్రీ అనమాట. మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇంకా ఎలా అనిపించిందండి వీడియో? నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా పెద్దగా ఉందండి జూ. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. అదేంటి 4-4:30కే క్లోజ్ అన్నారు కదంటే ఏమో మరి, నాకు అదే చెప్పారు. బట్ ఇంకా జనాలు అయితే లోపల తిరుగుతున్నారు. మీరు ఎవరైనా వస్తే తప్పకుండా రండి అండి, చాలా ప్రశాంతంగా బాగుంటుంది. మంచి న్యాచురల్ ఫీలింగ్, మొత్తం చెట్లు ఏదో అడవిలో తిరిగిన ఫీలింగే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తక్కువ రేటు, జస్ట్ 33 రూపీస్. ఇప్పుడు బాగు చేస్తున్నారు, తర్వాత ఇంకా బాగుంటుంది. కొత్త వాటిని కూడా దింపుతారు అనుకుంటా. సో అదండి, ఇంక ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి, అలాగే ఏదో ఒక కామెంట్ అయితే చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. అలాగే వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి నాకు హెల్ప్ అవుద్ది. సో ఉంటానండి, నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్, బాయ్.